Q9 న్యూస్కు స్వాగతం. కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు భీమ్గల్ నుండి బడా భీమ్గల్ వెళ్ళు దారిలో బ్రిడ్జి నుండి కొద్ది దూరం వరకు రోడ్డు పెద్ద మొత్తంలో ధ్వంసమైన సంగతి విదితమే. ఇదిలా ఉండగా అధికారులు ప్రభుత్వ యంత్రాంగం రోడ్డును మరమ్మతు చేయాల్సిన ఆలోచన కూడా చేయలేనందుకు మనం ఎన్నుకున్న నాయకులను నిలదీసే సమయం ఆసన్నమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు రాకపోకలకు అంతరాయం కలగడం చూసి చలించిన బడా భీమ్గల్ గ్రామవాసి కట్కే మోహన్ తన స్వశక్తితో ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి ఒక్కడే 10 మందిగా పనిచేస్తున్న ఉదంతాన్ని Q9 న్యూస్ ప్రతినిధి కెమెరాలో బంధించడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం, రోడ్డు భవనాల శాఖ మంత్రి త్వరగా స్పందించి బ్రిడ్జిపై ఒక పిల్లర్ను మరమ్మతులు త్వరగా చేసి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. వాళ్ళు చేస్తారు కదా, మరి నీకేమైంది? ఇది బాగా అవుతుందని చెప్పేసి చేస్తున్నావా? పొలనే చెప్పిర్రా? అందుకేనా బండ్లు పడుతుర్రని చెప్పి చేస్తున్నావా? బండ్లలో పడ్డరా ఏంది? అంతేనా? ఓళ్ళు పట్టించుకుంటలేరు అంటావు. ఇది ఎన్ని ఊర్లకు పోతుంది ఈ రోడ్డు? ఇది పడ్డరు చేతురు, వాళ్ళు పట్టించుకుంటేనే చేస్తున్నావు కదా ఇది? ఇక బాగా ఇబ్బంది ఉన్నట్టున్నది అన్ని ఊర్లకు. కొద్దిగా లైన్ నీ అంత నీ శ్రమతో నువ్వు చేస్తున్నావు అన్నట్లు ఇది. సరే మరి చూద్దాం. ఇది వాళ్ళకన్నా ఏమన్నా చెప్తావా? ఏదైనా అధికారులకు కానీ వాళ్ళకన్నా సేవ చేస్తారా, చేయరా? సరే సరే, ఇది పంపిద్దాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.